నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలం చీమలమర్రి గ్రామంలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయం పునర్నిర్మాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నారాయణ హరి ఆధ్వర్యంలో 108 కలశాలతో పూజలు హోమాలతో స్వామివారి కళ్యాణం వేడుక నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు గడ్డం శివప్రసాద్, డాక్టర్ నూతక్కి శ్రీనివాస్, గడ్డం మురళి, డాక్టర్ గడ్డం హరిబాబు, గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉండదు. చేస్తే మనకు వారు మళ్ళీ జీవిస్తారట. మళ్ళీ ఇంకోటి ఏమిటి అంటే సంఘాతము. మనం సంఘాతం అంటే ఏమిటి? మనం కజ్జికాయలు చేసుకుంటూ ఉంటాం, మధ్యలో పూర్ణాన్ని పెట్టి బ్రహ్మాండంగా ఇట్లా ఒత్తుతాం కదా, అట్లాగే 2 రాళ్ల మధ్యలో పెట్టి ఈ పావిని ఒత్తుతూ ఉంటారట. బరాయించలేక ఏమండి ఏం చేయమంటారంటే ఆయన ఇది కన్యా ఇట్లా శిక్షలన్నీ జరుగుతూ ఉంటే అప్పుడు అందుకని ఇక్కడ కన్యాదానం యొక్క గొప్పతనం ఎందుకంటే మన ఒక్కళ్ళకే కాదు, మన యొక్క తల్లి వంశం వారికి పితృదేవత అందరికీ ఉద్ధరణ జరుగుతుంది. కాబట్టి కన్యాదానం చేస్తే వంశ ఉద్ధరణ జరుగుతుంది. అయితే ఇక్కడ కన్యని ఆ తండ్రి పెంచలేక కాదు కదా, బ్రహ్మాండంగా పెంచుకోగలడు. అయినా కోటీశ్వరుడైనా కూడా ఎందుకు కన్యాదానం చేస్తున్నాడయ్యా అంటే ఇక్కడ ఆయన ఎందుకయ్యా అంటే ధర్మార్థ కామి మోక్షముల కోసం ఈ కన్యను నేను పరిగ్రహిస్తున్నాను. ఆయన తీసుకొని ఆయన ఎందుకయ్యా అంటే ఆయన వంశం వివర్ధన కావాలా, వంశానికి ఈయనకి తోడుగా నీడగా ఉండాలంటే ఒక తోడు కావాలా. అది కూడా ఆయన మీరు ఇరువురు కూడా ఒకే తోడుగా జీవించండి అని చెప్పేసి ఆయన దానం చేసి ఆయన తీసుకొని ఉద్ధరణ పొందుతున్నాడు. ఈయనని వీళ్ళు దానం చేసి కూడా ఉద్ధరణ పొందుతున్నారు. అందుకే దానం చేసే వాళ్ళు గొప్ప. చక్కగా ఇక్కడ ఎవరైతే ఆడపిల్ల ఉంటారో మరి ఇప్పుడు ఎటువంటి రోజులు వచ్చినాయి అంటే ఆడపిల్ల ఉన్నవారు మహారాజులు అయిపోయారు. ఎందుకయ్యా అంటే మరి అబ్బాయిలు దొరకట్లేదు కదా. మరి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే అమ్మాయికి పెళ్లి చేయాలంటే మా చెప్పులు అరిగిపోతున్నాయి అనేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి చేయాలంటే చెప్పులు కాదట, మొత్తం కాళ్ళే అరుగుతున్నాయట. అట్లాంటి రోజులు వచ్చినాయి. ఎందుకంటే మరి కన్యాదానం ఏమండి ఆడపిల్ల మగపిల్ల అని చెప్పేసి కట్ చేస్తున్నారు కాబట్టి ఆ దోషాలన్నీ దగ్గర ఇట్లా ఉన్నాయి. కాబట్టి అట్లా కటింగ్ లేనంత కాలం బ్రహ్మాండంగా సాగిపోయింది. ఇప్పుడు బ్రహ్మాండంగా చక్కగా కన్యాదానం చేయడం కోసం అందరూ పరితపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ అమ్మవారిని ఇక్కడ కన్యాదానం కూడా ఎట్లా చేయాలంటే ఏం చెప్పారంటే శాస్త్రంలో అష్టవర్షాద్భవేత్ కన్యా పుత్ర వై పాలితామయి. ఇదిగో నా కన్య 8 సంవత్సరాలు ఉన్నప్పుడే రజస్వలా కాకుండా కన్యాదానం చేయాలట. ఏమిటంటే అట్లాంటి మాటలు చెబుతారు. అవి పోలీసు వాళ్ళు ఉంటే మమ్మల్ని అందరం తీసుకుని వెళ్తారని. అందుకని అది మనకు జరగట్లేదు. కాబట్టి అదిగో ఆ అమ్మవార్లు ఎప్పుడు కూడా నిత్య బాలలట. అంటే అమ్మవారు మనం ఎప్పుడు మన అమ్మాయి భావిస్తే అమ్మాయిగా ఉంటుంది, మన అమ్మగా భావిస్తే అమ్మ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారిని మన అమ్మాయిగా భావించి ఆ అమ్మాయిని మనం ఆ జగన్నాథుని కన్యాదానం చేస్తే ఆ కన్యాదాన ఫలితం మనందరికీ కూడా ఈ చూసేవారికి చేసేవారికి కాదు, చూసేవారికి వినేవారికి అందరికీ కూడా ఆ కన్యాదాన ఫలితం ఎట్లా ఉందయ్యా అంటే సూర్యమండల పర్యంతం ఇక్కడ నుంచి సూర్యమండలం వరకు నువ్వులు పోస్తే ఆ నువ్వులు ఒక్కొక్కటి నువ్వులు లెక్కడం సామాన్యంగా ఆ నువ్వులు లెక్క పెడితే ఎన్ని వత్సరాలు అయితే ఉన్నాయో అన్ని వత్సరాలు సూర్యమండలంలో మనకు నివాసం ఉంటుందా. ఎవరి చంద్రమండల పర్యంతం ఎవరికి ఆ ఎవరిని పోసి ఇక్కడ లెక్క పెడుతూ ఉంటే చంద్రమండలంలో స్థానం ఉంటుందా, అట్లాగే భూలోకంలో స్థానం ఉంటుందా. అంతేకాకుండా కృత అగ్నిస్తోమ అతిరాత్ర ఆస్తోర్యామ ఇవన్నీ మహాయజ్ఞాలు. ఉదాహరణకి చిన్న యజ్ఞాలు అన్నారు. అశ్వమేధ యాగం కానీ సౌందర్యక యాగం కానీ ఇవి చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. అటువంటి శ్రమ లేకుండానే ఇప్పుడు ఈ కన్యాదానం చేసి ఆ యజ్ఞాలు చేసిన ఫలితం మనకి మన యొక్క మాంసంలో కూడా కలగజేయాలట. ప్రతినిధులు అదృష్టం అధిరాత్ర ఆశ్చర్యామ శాంతపర వాజపేయ పౌందర్యక అశ్వమేధాది శతక్రత పుణ్యఫలార్థం ఆమోద ప్రమోద ప్రమోద వైకుంఠాత్మలో సారోగ్య సామీప్య సారూప్య సాహిత్యంకి చతుర్విధ మోక్ష పురుషార్థ సిద్ధ్యర్థం అహం కన్యాదానం కలిసి ఈ ఒక్క కన్యాదానంతో ఎన్ని వస్తున్నాయి చూడండి. వైకుంఠ లోకంలో, శివలోకంలో, సత్యలోకంలో అంటే 3 లోకాలని కవర్ చేయొచ్చట కన్యాదానం చేస్తే. వైకుంఠ